కథ తెలివి ముందు బలం ఓడింది. ఒక చిన్న గ్రామంలో రామయ్య ఇంట్లో మున్నా అనే తెల్లపిల్లి ఉండేది. అది చాలా బలంగా వేగంగా ఉండేది. ఇంట్లో కనిపించిన ప్రతి ఎలుకను పట్టుకోవడమే దాని పని. అదే ఇంట్లో చిట్టి అనే చిన్న ఎలుక ఉండేది. అది బలహీనంగా ఉన్నా చాలా తెలివైనది. ప్రతిరోజూ పిల్లి మున్నా ఎలుకల్ని భయపెట్టేది. చిట్టి ఎలుక మాత్రం తప్పించుకుని బతికేది. ఒకరోజు మున్నా పిల్లి గట్టిగా అరిచింది. ఈరోజు నిన్ను వదలేదే లేదు చిట్టి. చిట్టి ఎలుక భయపడకుండా చెప్పింది, సరే మున్నా, నువ్వు బలవంతుడివే, కాని చూద్దామెవరు గెలుస్తారో. పిల్లి వెంటాడింది. ఎలుక ఇంట్లోకి బయటకి మేడమీదికి పరుగెత్తింది. చివరికి చిట్టి ఎలుక ఒక గది మూలలోకి వెళ్లి ఆగింది. మున్నా ఆనందంగా నవ్వింది. ఇప్పుడు నువ్వు నా చేతిలో పడిపోయావు. అప్పుడే చిట్టి ఎలుక నెమ్మదిగా చెప్పింది, మున్నా, అక్కడ వెనక్కి చూడు. పిల్లి వెనక్కి తిరిగింది. అక్కడ పెద్ద కుక్క నిలబడి ఉంది. పిల్లి భయంతో వెంటనే పారిపోయింది. ఎలుక చిట్టి మాత్రం సురక్షితంగా బయటికి వచ్చింది. చిట్టి ఎలుక మిగతా ఎలుకలతో చెప్పింది, బలం ఉంటే సరిపోదు, తెలివుంటేనే జీవితం నిలుస్తుంది. పాఠం మోరల్: బలం కంటే తెలివి గొప్పది. అహంకారం ఉంటే ఓటమి తప్పదు.